మనకి వాట్సాప్ స్టేటస్లో వచ్చే ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మన ఫోన్లో సేవ్ చేయబడి ఉంటాయి. అవి మనకి ఫైల్ మేనేజర్లో కానీ గ్యాలరీలో కానీ కనపడవు. అదే మనం వ్యక్తితో చాటింగ్ చేసినట్టయితే మనం పంపించే ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ అవతల వ్యక్తి కూడా పంపించే ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మనకి ఫైల్ మేనేజర్లో కానీ గ్యాలరీలో కానీ కనపడుతూ ఉంటాయి. తర్వాత వాటిని సింపుల్గా మనం మన స్టేటస్గా కావాలంటే స్టేటస్గా పెట్టుకోవచ్చు. ఇతరులతో షేర్ చేయాలంటే సింపుల్గా ఇతరులతో షేర్ చేసుకోవచ్చు. కానీ ఈ ఫోల్డర్ మనకి హైడ్ చేయబడి ఉండడం వల్ల మనకి వాట్సాప్ స్టేటస్లో వచ్చేవి మన ఫోన్లో ఫైల్ మేనేజర్లో కనపడవు. కనుక మనం వాటిని చూడాలంటే వాట్సాప్ స్టేటస్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే మన ఫ్రెండ్స్ పెట్టే స్టేటస్లు అయితే చూడగలము. వాటిని మన స్టేటస్గా పెట్టుకోవాలంటే వాళ్ళని అడగాల్సి ఉంటుంది. వాళ్ళు పంపించిన తర్వాత మన స్టేటస్గా పెట్టుకుంటాము. అదే ఇమేజెస్ అయితే స్క్రీన్షాట్ తీసుకుని మన స్టేటస్గా పెట్టుకుంటాము. వీడియోస్ లాంటివి మనం డౌన్లోడ్ చేసుకుని మన స్టేటస్గా పెట్టుకుంటాము. ఇంత అవసరం లేకుండా మనం సింపుల్గా స్టేటస్ ఫోల్డర్ని అన్హైడ్ చేసినట్టయితే మనకి స్టేటస్లో వచ్చినవన్నీ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ మనకు కనపడుతూ ఉంటాయి. సింపుల్గా వాటిని మనం మన స్టేటస్గా పెట్టుకోవచ్చు. ఫస్ట్ గూగుల్ ఫైల్ మేనేజర్ అప్లికేషన్ని మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత పైన 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని సెట్టింగ్స్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి షో హిడెన్ ఫైల్స్ అనేది ఆఫ్ అయి ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బ్రౌజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. కిందకు వచ్చినట్టయితే ఇక్కడ మనకి వాట్సాప్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇందులోకి వెళ్ళిన తర్వాత మీడియా ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ స్టేటస్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి ఇమేజెస్ అనేవి చూపిస్తూ ఉంటాయి. వీడియోస్ ఉన్నట్టయితే వీడియోస్ కూడా చూపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ నాకు స్టేటస్లో 3 మాత్రమే ఉన్నాయి, కానీ 3 చూపిస్తూ ఉన్నాయి. ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని షేర్ అనే దాని మీద సెలెక్ట్ చేసుకుని ఇక్కడ వాట్సాప్ సెలెక్ట్ చేసుకుంటే దీన్ని నేను వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏం జరిగిందంటే నా ఫ్రెండ్ అనే వ్యక్తి ఈ 3 ఫోటోల్ని స్టేటస్గా పెట్టుకున్నాడు. అవన్నీ నాకు ఫైల్ మేనేజర్లో కనపడ్డాయి. వీటిని నేను నా స్టేటస్గా పెట్టుకోవచ్చు, ఇతరులతో షేర్ అయితే చేసుకోవచ్చు. స్టేటస్లో మీ ఫ్రెండ్ పెట్టుకున్న ఇమేజ్ కానీ వీడియో కానీ మీకు నచ్చలేదు, దాన్ని మీరు డిలీట్ చేయాలంటే సింపుల్గా మీరు డిలీట్ అయితే చేసుకోవచ్చు. మీరు కావాల్సిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకుని డిలీట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను నెట్ఫ్లిక్స్ సంబంధించిన డిలీట్ అయితే చేశాను. ఇప్పుడు నేను వాట్సాప్లోకి వెళ్ళి చూపిస్తాను. వాట్సాప్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను 2 ఇమేజెస్ అయితే డిలీట్ చేశాను. డిలీట్ చేసిన తర్వాత ఇలా ఇన్ఫర్మేషన్ చూపిస్తూ ఉంటుంది. సారీ దిస్ మీడియా ఫైల్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని. ఇక్కడ నాకు ఒక ఫైల్ మాత్రమే ఉంది, అది మాత్రం చూపిస్తుంది స్టేటస్లో. అతను పెట్టుకున్న స్టేటస్లో నాకు 2 చూడడం ఇష్టం లేదు, ఆ 2ని డిలీట్ అయితే చేశాను. అలా మీకు కావాల్సిన వాటిని మీరు డిలీట్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్ పెట్టుకున్న స్టేటస్లో మీకు ఏమైనా నచ్చని వాటిలో ఉంటే మీరు అతను మ్యూట్ చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా వాటిని డిలీట్ చేసుకోవచ్చు. గూగుల్ ఫైల్ మేనేజర్ ద్వారా నేను హిడెన్ ఫైల్స్ అనే వాటిని ఓపెన్ చేసుకున్నాను. కొన్ని మొబైల్స్ మనకి డిఫాల్ట్ ఫైల్ మేనేజర్స్ అనేవి ఉంటాయి. అందులోకి వెళ్ళిన తర్వాత మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత షో హిడెన్ ఫైల్స్ అని ఉంటుంది. దీన్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైల్ మేనేజర్స్ అనేవి ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క విధంగా ఉంటాయి. సెట్టింగ్స్ కూడా మీ ఫైల్ మేనేజర్ బట్టి ఉంటాయి. కొన్ని మొబైల్స్లో మనకి షో హిడెన్ ఫైల్స్ ఆప్షన్ అయితే ఉండొచ్చు, కొన్నిట్లో ఉండకపోవచ్చు. గూగుల్ ఫైల్ మేనేజర్ అనేది అన్ని మొబైల్స్లో మీకు వర్క్ అయితే అవుతుంది. అలాగే మొబైల్లో ఫైల్ మేనేజర్ కనుక ఉన్నట్టయితే ఈ ఆప్షన్ కూడా ఉన్నట్టయితే ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇంటర్నల్ స్టోరేజ్లోకి వెళ్ళి మీరు గూగుల్ ఫైల్ మేనేజర్లో ఏ విధంగా వాట్సాప్లో స్టేటస్ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకుంటారో మీడియాలోకి వెళ్ళి అదేవిధంగా ఇందులో కూడా స్టేటస్ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి కూడా మీరు స్టేటస్లో అయితే చూడొచ్చు. గూగుల్ ఫైల్ మేనేజర్లో హిడెన్ ఫైల్స్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇమేజెస్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకి స్టేటస్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది. ఇందులో మనకి వాట్సాప్ స్టేటస్ సంబంధించిన ఇమేజెస్ అనేవి చూపిస్తూ ఉంటాయి. అలాగే వీడియోస్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ కూడా మనకి వాట్సాప్ వీడియోస్ అని వస్తుంది. ఇక్కడ కూడా మనకి స్టేటస్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. కొన్ని మొబైల్స్ మనకి ఈ 2 ఆప్షన్స్ కనపడట్లేదు. కొన్ని మొబైల్స్లో ఇమేజెస్లోనూ వీడియోస్లోనూ ఈ స్టేటస్ ఆప్షన్ అయితే కనపడుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ వీడియోస్ కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో, యూట్యూబ్ ఛానల్ ఫాలో అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.